భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాలెం ప్రాంతంలో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా మంటలో చిక్కుంది. ఈ ఇన్సిడెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలైంది. గ్రౌండ్ ఫ్లోర్లోని కాస్మెటిక్ షాప్లో మొదలైనటువంటి ఈ మంటలు నిమిషాల్లోనే 4 ఫ్లోర్లకు వ్యాపించారు. 3 పిల్లలతో సహా 6 అక్కడే సజీవ దహనమైపోయారు. మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే హుటాహుట్న ఆ గాయాల పాలవారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. బిల్డింగ్ లోపల 8 మంది చిక్కున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తంగా బిల్డింగ్లో 18 మంది ఉన్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదం పైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. సో బిఫోర్ ఐ కంటిన్యూ, ఈ రోజు పాలెం రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఈ ఘటన చోటు చేసుకుని సౌత్ వెస్ట్ ఢిల్లీ పాలెం ఏరియా సుమారుగా 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. 3 చిన్నారులు కూడా ఉన్నారు. ఆ తర్వాత 30 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. 30 ఫైర్ ఇంజిన్స్ అండ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సో చాలా మంది కూడా సివియర్గా ఇంజూర్ అయ్యారు. సో ప్రస్తుతం ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో 2 రోజుల క్రితం నేచర్ బజార్ మార్కెట్లో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే మాదిరిగా సుమారుగా 40 నుంచి 50 షాపులు పూర్తిగా నేలమట్టమైపోయాయి. సుమారుగా 20 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఒక 2 రోజుల ముందు సౌత్ వెస్ట్ ఢిల్లీలో కూడా ఇదే ప్రమాదం చోటు చేసుకుంది. సో 300 నుంచి 400 జుగ్గీస్ పూర్తిగా కూడా బండ్ అయిపోయాయి. 1200 మందికి ఈ ప్రమాదానికి చిన్న చిన్న గాయాలయ్యాయి. సో మైనర్ ఇంజురీస్ కూడా ఉన్నాయి. ఇటువంటి డెత్స్ అయితే కౌంట్ చేయలేదు. అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ వారం రోజుల్లోనే సుమారుగా 5-6 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నారు ఢిల్లీలో. సో ప్రెసిడెంట్ నేను చెప్తోంది ఈ అగ్ని ప్రమాదంలో చాలా బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే 8 మంది చనిపోయారు. సో ఈ ఘటన పైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు. డీప్లీ డిస్ట్రెస్డ్ బై ద ఫైర్ ఇన్సిడెంట్ ఇన్ ఏ రెసిడెన్షియల్ బిల్డింగ్ నియర్ పాలెం మెట్రో. మై థాట్స్ ఆర్ విత్ దోస్ అఫెక్టెడ్ బై దిస్ ట్రాజిక్ లాస్. Rescue and firefighting operations are being closely monitored with all necessary support being extended. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చాలా దిగ్భ్రాంతికి గురైంది ఈ విషయం అని చెప్పి ఆయన చెప్తూనే ట్వీట్ చేశారు. సుమారుగా 3 చిన్నారులు చనిపోతే అటు 6 సామాన్యులు కొంత వయసు గల వారు ఉన్నారు. మొత్తంగా 9 మంది చనిపోయారు ఈ ఘటనలో. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని పాలెం ఏరియాలో జరిగింది. ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్. ఆ సమయంలో ఆ బిల్డింగ్లో 18 మంది ఉన్నారంట. సో చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా కూడా ఈ సంఘటన పైన ఎంక్వైరీ ఆదేశించారు. సో తను కూడా ట్వీట్ చేశారు ఈ సంఘటన పైన. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిస్ట్రెస్డ్ టు లెర్న్ అబౌట్ ద అన్ఫార్చునేట్ ఫైర్ ఎట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని చెప్పి తను ట్వీట్ చేశారు. 30 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 30 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందితోని ఆ మంటలు ఆర్పారంటే ఏ స్థాయిలో అక్కడ మంటలు చెలరేగా అర్థమవుతోంది. సో కంటిన్యూస్ ఘటన పైన ఇంకా అక్కడ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ వర్ సీన్ యూజింగ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ని ఉపయోగించి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేసి మీరు చూస్తున్నారు విజువల్లో. హైడ్రాలిక్ లిఫ్ట్తోని పైకి గాల్లోకి లిఫ్ట్ చేసి అప్పుడు ఫైర్ అప్పుడు నీళ్లతో మంటల్ని చల్లారుస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది అర్థమవుతోంది. సుమారుగా 10-12 కిలోమీటర్ల మేర ఈ దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయంట. అంటే ఏ స్థాయిలో అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో పాలెం మెట్రో స్టేషన్కి చాలా సమీపంగా ఉండే ప్రాంతం ఇది. తెల్లవారుజామున 7 గంటలకి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో కిందే ఉన్నటువంటి ఒక కాస్మెటిక్ షాపులో ముందుగా మంటలు మొదలై అది 4 ఫ్లోర్లకి చేరుకుంది. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సంఘటన స్థలం నుంచి హైడ్రాలిక్ లిఫ్ట్స్ పైన ఆ సిబ్బంది అక్కడికి వెళ్ళడం అనేది. సో అక్కడ 10 నుంచి 15 మంది ఆ సమయంలో అక్కడ 18 మంది ఉన్నారంట. 8 మంది ఆల్రెడీ ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనం చెప్పే సమయానికి మరొకరు మరణించిన మొత్తంగా 9 మంది మరణించారు. సో ఆ ఘటనలో 9 మంది మరణిస్తే ఇంకా అక్కడ 8 మంది చిక్కున్నారంట. వారంతా గాయాల పాలయ్యారంట. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు భయభ్రాంతలకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద కాస్మెటిక్ షాపులో మొదలైన అగ్ని ప్రమాదం కాస్త 4 అంతస్తులకు చేరుకుంది. 30 ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆడుతున్నారంటే ఆ మంటల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. అప్డేట్స్ ఏంటి? మన ఢిల్లీలో జరుగుతున్న అగ్ని ప్రమాదం, ఈరోజు మార్నింగ్ జరిగిన అగ్ని ప్రమాదం చాలా సీరియస్ సంఘటనగా చేరుకుంది. పాలెం దగ్గర సమీపంలోని ఒక అపార్ట్మెంట్, దాదాపుగా 4 ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ లో కింద కాస్మెటిక్ షాప్ ఉంది. ఆ షాపులో మొత్తం కూడా మంటలు మొదట అక్కడ వ్యాపించాయి. అక్కడ నుంచి మొత్తం అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అందుకునే దాంతో దాదాపుగా 18 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే 6 మంది సజీవ దహనం అయినట్టుగా, దీంట్లో 3 పిల్లలు చచ్చిపోయిన సజీవ దహనమైన 6 మందిలో 3 చిన్నపిల్లలు
ఉన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఫైర్ ఇంజిన్స్ రావడం, దాన్ని అదుపు చేయడం కొంత ఆలస్యమైంది అనేది మనకు అనుకున్న సమాచారం. బట్ ఇప్పటికీ కనీసం ఒక 20-25 ఫైర్ ఇంజన్లు వచ్చి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కానీ సంఘటన ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన తర్వాత ఆ సంఘటన సమీపంలో ఫైర్ ఇంజన్లు రావడం, దాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయడం కొంత ఆలస్యమైంది. అందులో మామూలుగా ఢిల్లీలో ఉదయం పూట నిద్ర లేవడం కాస్త లేటుగా లేస్తుంటారు. అక్కడ దాదాపుగా 7-8 గంటల వరకు కూడా కొంత వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది, చలిగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనే అందరూ కొంచెం నిద్రమత్తులో ఉన్నారు అనేది కొంత సమాచారం ఉంది. ఆ సమయంలో ఫైర్ ఓపెన్ కావడం, మొత్తం కూడా వెంటనే క్షణాల్లో 4 ఫ్లోర్లకు కూడా వ్యాప్తి చెందడం కొంత సమస్య అయింది. ఇంత తీవ్రతకి దారితీసింది. దాదాపుగా 18 మందిలో 6 మంది సజీవ దహనం అయితే, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించారు. అయితే వరుసగా ఈ మధ్య జరుగుతున్న ఈ వరుస దాడులు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగానే మనం చూడాలి. ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని మీద ముఖ్యమంత్రి రేఖ కూడా చాలా క్లియర్ గా ఒక కమిటీ వేయాలి, అసలు విచారణ జరపాలి. ఎందుకు కొంత ఆలస్యమైంది, లేదు దాన్ని అదుపు తావడంలో ఆలస్యం, అదుపు ఎందుకు తాలేకపోయాం, ఈ అన్ని సంఘటనలకు సంబంధించిన అన్ని కూడా ఒక వివరణ తీసుకుంటూ చేయండి అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి. చూడాలి ఈ ఘటన వెనకాల వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఫైర్ వెంటనే కింద నుంచి ఫైర్ రావడం, అది పైకి వరకు కూడా వెళ్ళడం, ఈ లోపల అక్కడ కిందకి దిగడానికి లేదు ఫైర్ సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఏమీ లేకపోవడం వల్లనే ఇంత సంఘటన 6 మంది చనిపోవడం జరిగిందా అనే అంశాల మీద కూడా కొంత ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. అన్ని రకాల సహాయ చర్యలకి ప్రభుత్వం అయితే అక్కడ అడుగులు అయితే వేస్తూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఢిల్లీలో ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడి ప్రభుత్వం రియాక్ట్ అయింది, పెద్ద మొత్తంలో సహాయక చర్యలు చేపడతామంటోంది. 3 చిన్నారులు చనిపోయారు, 6 కొంత వయసున్న వారు ఉన్నారు. మొత్తంగా 9 మంది చనిపోయారు ఈ సంఘటనలో. ఆ సమయంలో ఆ షాపులో, అంటే ఆ బిల్డింగ్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. 18 మంది మాత్రమే ఉన్నారు. అది తెల్లవారుజామున 7 గంటల సమయానికి ఇంకా అప్పుడప్పుడే ఢిల్లీ నగరం నిద్రలేస్తోంది. కాస్మోటిక్ షాప్లో మొదలైనటువంటి ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. 30 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో హైడ్రాలిక్ లిఫ్ట్స్ని ఉపయోగించి మంటలు ఆర్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మంటల లోపల సుమారుగా ఇంకా 5 నుంచి 6 చిక్కున్నట్టు తెలుస్తోంది. సో 9 మంది మరణించారు ఇప్పటికే. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. से साले सब क्लोज कर